రైతన్నపై ట్రాన్స్కో అధికారులు దాడికి సిద్ధమయ్యారు. విద్యుత్ బిల్లుల పేర వేధింపులు మొదలుపెట్టారు. యాసంగి నార్లు ఎండిపోయేలా కక్ష కట్టారు. బిల్లులు కట్టడం లేదని రైతులందరికీ నిర్దాక్షిణ్యంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో యాసంగి నార్లు ఎండిపోతున్నాయి. మిర్చి తోటలు మాడిపోతున్నాయి. పసుపు తోటలు పనికి రాకుండా పోతున్నాయి. మీరు చూస్తోంది ఎండిపోతోన్న మిరప తోట. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడులోని మిర్చి తోట ఇది. ఈ తోటలో దిగాలుగా కూర్చున్న రైతుదే ఈ తోట. వానాకాలం అధిక వర్షాలతో నష్టపోయిన ఈ రైతు ఈ యాసంగిలోనైనా కష్టాల నుండి గట్టెక్కుదామనుకుని 3 ఎకరాల మిర్చి తోట, 2 ఎకరాల కోసం వరి నారు పోశాడు. బావుల్లో నీరైతే పుష్కలంగా ఉంది, కానీ కరెంటు బిల్లు కట్టడం లేదని అధికారులు రోజుకు 2 గంటలు మాత్రమే కరెంటు సరఫరా ఇస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే 24 గంటల కరెంటుని బిల్లుల చెల్లింపుల పేరుతో 2 గంటలే ఇస్తుండటంతో నీరు పారక తోట ఎండిపోతోంది. నెర్రలు బారిన తోటలో, పగుళ్లు పట్టిన నారుమడిలో నీళ్లను కుండతో తీసుకొచ్చి పోస్తున్నాడు రైతు. ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ రాకముందు మనకు చాలా చోట్ల కనబడేది. అధికారుల నిర్వాకంతో అప్పుడు ఎలాగుందో పరిస్థితి ఇప్పుడు అచ్చం మళ్లీ అలాగే మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. విద్యుత్ అధికారుల అత్యుత్సాహంతో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఈ ఏడాది రబీ సందర్భంగానే బిల్లులు వసూలు చేయడం అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అతివృష్టి వల్ల ఈ ఏడాది పంటల దిగుబడి కాకపోవడం, చేసిన అప్పులు చెల్లించలేని పరిస్థితిలో పడిపోవడం రైతులకు పెద్ద దెబ్బైపోయింది. దీంతో వాళ్ళు బిల్లులు చెల్లించడం లేదు. ఒక ట్రాన్స్ఫార్మర్ పరిధిలో 20 నుంచి 30 కనెక్షన్లుంటే 70% మంది రైతులు బిల్లులు చెల్లించినా కూడా పూర్తిగా రైతులంతా చెల్లించడం లేదని సరఫరా నిలిపివేస్తున్నారు. బిల్లులు చెల్లించకపోతే ఏకంగా విద్యుత్నే నిలిపివేసి పంటలు, నారుమళ్లు ఎండిపోవడానికి విద్యుత్ అధికారులు కారకులవుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో గూడూరు మండలం అత్యధికంగా వ్యవసాయాధారిత మండలం. రైతులు ఇప్పటికే అక్కడ కొందరు నాట్లు వేశారు, కొందరు ఆలస్యంగా నార్లు పోశారు. విద్యుత్ నిలిపివేయడంతో నార్లు, పొలాలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు ఇది కాకుండా ఇచ్చే కాస్త 2 గంటల కరెంట్లో కూడా 4-5 సార్లు ట్రిప్ అవుతోంది. దీంతో ఇబ్బందులు, పరేషాన్లో పడిపోతున్నారు రైతులు. ఇప్పుడే ఇలా ఉంటే మరిక భవిష్యత్తులో తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు.